నీకు చాక్లెట్స్ ఇస్తా. పళ్ళు పుచ్చిపోతాయి తింటే. సరే ఏమి ఇష్టం, ఏం తింటావు? నేనా? చికెన్. చికెన్ ఇస్తాను. ఓకే, కేఎఫ్సి చికెన్ ఇప్పిస్తాను. ఇప్పుడే చికెన్ తిన్నా. మళ్ళీ సాయంత్రం తిందులే, రాత్రి ఇప్పిస్తా. అప్పుడు నేను చికెన్ తింటే మళ్ళీ తినబుద్ధి కాదు. సరే రేపు తిందు చికెన్. రేపు కూడా చికెన్ వద్దు నాకు. ఎప్పుడు తింటావు మళ్ళీ? నేనా? ఎల్లుండి. సరే ఎల్లుండి చికెన్ ఇప్పిస్తా. చెప్పు ఎల్లుండి నువ్వు అసలు వస్తావా? ఇప్పుడు ఎల్లుండి రాను, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తే ఎల్లుండి వస్తా. మరి మీరు ఎక్కడ ఉంటారు? TV5 ఆఫీస్లో ఉంటా. మీ ఇంట్లో ఉండరా? మీ మమ్మీ దగ్గర ఉండరా? ఉండను. ఎందుకు? పని చేసుకోవాలి కదా. ఒక 1 సెకండ్ అయినా ఉన్నారా మీ ఇంట్లో? ఉంటా. మరి ఏ డే ఉంటారు? అన్ని డేస్ ఉంటా. మరి ఆఫీస్లో ఎట్లా ఉంటారు? మార్నింగ్ ఉంటా. మార్నింగ్ ఉంటే నైట్ 10-12కి అట్లా వెళ్తారా? అప్పటి వరకు ఆఫీస్లో ఏం చేస్తారు అసలు? ఇట్లా నీలా ఉన్న వాళ్ళందరితో మాట్లాడతాను అనమాట. నీలా చికెన్ తింటారా, మటన్ తింటారా, ఏం చేస్తుంటారా అని అడుగుతాను అందరిని క్వశ్చన్స్తో. ఓకే, నేను నీకు ఒక క్వశ్చన్ ఇస్తా, ఆన్సర్ చెప్తావా? అడుగు. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ 2 సైడ్స్ వెళ్తుంది, పొగ ఎటువైపు వెళ్తుంది? ఎలక్ట్రిక్ ట్రైన్కి పొగ రాదుగా. ఒక్కొక్క ట్రైన్కి వస్తుందిగా. అది ఎలక్ట్రిక్ ట్రైన్ కాదుగా. అసలు అది ఎలక్ట్రిక్ ట్రైనేగా. ఎలక్ట్రిక్ ట్రైన్ అన్నప్పుడు కరెంట్ వెళ్తుంది, పొగ ఎందుకు వస్తుంది? ఎందుకంటే దాంట్లో మనుషులు ఎవరు ఉండరు అందుకే. ఇది నాకు తెలియదండి. సరే ఇంకోటి అడుగు. ఇంకోటా? ఈసారి ఓడిపోతే నేను అడిగిన డైలాగ్ నువ్వు చెప్పాలి. నువ్వు గెలిచావు అనుకో, నువ్వేం చెప్తే చేస్తా. ఓకే ఓకే డన్. అడుగు. పొట్టు తీస్తే పొట్టు వస్తూనే ఉంటుంది, అదేంటి? పొట్టు తీస్తే పొట్టు వస్తూనే ఉంటుంది. నీకేం తెలుసా అన్న? పొట్టు తీస్తే పొట్టు వస్తూనే ఉంటుంది. చెప్పనా నేను? ఓడిపోయావు కదా. లేదు, హింట్ ఓడిపోయావు. టైం ఇవ్వు. అడిగి టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వు, హింట్ ఇవ్వు. ఓన్లీ టైం వేస్తా, ఒక 5 minutes. పొట్టు తీస్తే పొట్టు వస్తుంది. ఉల్లిపాయ. ఉల్లిపాయ ఒక్కటేసారి 2 times తీసే వచ్చేస్తాయి. ధాన్యం. కానీ పొట్టు తీస్తే వస్తూనే ఉంటుంది. ధాన్యమా? సరే చెప్పు. ఓడిపోయావు. ఆనియన్. అదే చెప్పానుగా, ఉల్లిపాయ అన్నానుగా నేను. ఆనియన్. ఉల్లిపాయ అంటే నాకు తెలుగులో అర్థం కాదు. సరే నేనే విన్నా, ఆనియన్. సో నేను ఇప్పుడు చెప్పింది నువ్వు చెయ్యాలి. కాదు, ఇంకొక క్వశ్చన్ అన్నాను. ఈసారి లాస్ట్. ఓడిపోతే ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఓకే, నేను ఓడిపోతే నేను. చెప్పు, 3rd time. నువ్వు చెప్పు నాకు క్వశ్చన్. నేను చెప్పాలా? పిల్లలు వెళ్ళలేని స్కూల్ ఏంటి? హాస్టల్. హాస్టల్. స్కూల్ అడిగాను, స్కూల్ ఏంటి? స్కూలా? కాలేజ్. అది కాలేజ్, స్కూల్ కాదు. స్కూల్ కూడా కాలేజే. మళ్ళీ పంచ్. సరే లాస్ట్ టైం ట్రై చేయి. పిల్లలు వెళ్ళలేని స్కూల్ ఏంటి? ప్లే స్కూల్. ప్లే స్కూల్కి పిల్లలు ఎక్కడ వెళ్తారు? అవును, నువ్వు సీరియల్స్కి వచ్చినందుకు నీకు ప్లే స్కూల్కి వెళ్ళడం తెలియలేదు. ప్లే స్కూల్ నుంచి నువ్వు సీరియల్స్ ఎట్లానే ఉన్నాను. అయ్యో, కోపం వచ్చిందా నీకు? సరేరా, ఎట్రా నిజంగా. సారీ రా, ఇట్రా ఇట్రా హాయ్ చెప్పు. ఇట్రా హాయ్ చెప్పు. సరే ఇట్రా ఇట్రా ఇట్రా. సరే హాయ్ చెప్పు. సరే చెప్పు, పిల్లలు వెళ్ళలేని స్కూల్ ఏంటి తెలుసా? తెలీదు. డ్రైవింగ్ స్కూల్. డ్రైవింగ్ స్కూల్ నేర్చుకోవాలని పిల్లలకి ఎందుకు ఉంటుంది? అందుకే వెళ్ళలేదు అనుకున్నాను. 18 years దాటితే కానీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళకూడదు కదా. అందుకే నీకు డ్రైవింగ్ నేర్పించరు. సో నువ్వు వెళ్ళకూడదు. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. నేను ఒకసారి ఏం చేసా తెలుసా? రోడ్డు మీద నాకు కార్ నడిపా. బొమ్మ కారు కాదు, రియల్ కార్. డాడీ క్లచ్ మీద బ్రేక్ మీద వేస్తే నువ్వు వచ్చి హ్యాండిల్ తిప్పావా? కాదు 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 కాదు, నేనే డ్రైవ్ చేసా. నువ్వే డ్రైవ్ చేసావా? సూపర్. అప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అని అనుకోకు. అసలు నాకు డ్రైవింగే రాదు.